రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రజాపాలనా దినోత్సవంగా ప్రకటించడం అర్ధరహితమని, సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ఈ నెల 11 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కొమరయ్య భవన్ నుంచి బస్టాండ్లోని అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ విలీన దినోత్సవంపై కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కపట నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యం లోపల నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పోరాటాన్ని చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఈ ప్రాంతాన్ని విముక్తి చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఆ రోజు ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు. అందువల్ల ఈ 76వ వార్షికోత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. గత పాలకులు కానీ, నేటి పాలకులు కానీ ఈ చరిత్రను మరి గుర్తించడానికి సిద్ధంగా లేరు. ఒకవైపు కొంతమంది చరిత్ర వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు కొంతమంది పాలకులు ఈ చరిత్రను గుర్తించేటువంటి ప్రయత్నం చేయడం లేదు. ఒకవైపు బీజేపీ ఈ చరిత్రను వక్రీకరించి తామేదో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నట్టు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వాళ్ళే వారసులైనట్టు బీజేపీ పార్టీ చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ కూడా మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల పేర్లు చెప్పుకొని అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు కాలయాపన చేసి సెప్టెంబర్ 17వ తారీఖును అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి మాట తప్పి ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. కేసీఆర్ గతం లోపల సెప్టెంబర్ 17ను సమైక్యతా దినంగా తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినం అని ఆయన చెప్పిండు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రజాపాలనా దినోత్సవం అని చెప్తా ఉన్నాడు. అయితే మేము అడగదలుచుకున్నాం, అసలు తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? సెప్టెంబర్ 17వ తారీఖు స్వాతంత్రం వస్తే ఈ స్వాతంత్రాన్ని మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? మీరు చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకోండి. సెప్టెంబర్ 17ను అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు యోధుల చరిత్ర, చాకల ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, షేక్ బందగి వీళ్ళందరి చరిత్రను, ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని మేము డిమాండ్